ఇన్ని అప్డేట్లు రావడం అనేది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిది. అభిమానుల ఆనందం, అంచనాలు హై లెవెల్లో ఉంటాయి. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి సెలబ్రేట్ చేసుకునే టైం దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ప్రభాస్ పుట్టినరోజు వైబ్స్ ఈసారి గట్టిగానే హైలైట్ కానున్నట్లు అర్థమవుతోంది. ప్రతి ఏడాది అక్టోబర్ 23న సోషల్ మీడియా మొత్తం షేక్ అవ్వాల్సిందే. ఈసారి కూడా దానికి మించి ప్లాన్ జరుగుతున్నట్టు ఒక భారీ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే నెవర్ బిఫోర్ అనే లైనప్ తో ప్రభాస్ సినిమాలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఒకదాని తర్వాత మరొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ జానర్స్ టచ్ చేస్తున్నాడు ప్రభాస్. ఇక నెక్స్ట్ లైనప్ లో ఉన్నది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ నుంచి మొదలుకొని ఫౌజీ టైటిల్ ఫస్ట్ లుక్, సలార్ 2 అనౌన్స్మెంట్, కల్కి 2 ఆన్ సీన్ పోస్టర్, స్పిరిట్ నుంచి సర్ప్రైజ్, ఇలా ఒకే రోజు ఏకంగా 5 సినిమాల నుంచి అప్డేట్లు రావడం సునామీ రాబోతుందన్న ప్రచారం జరుగుతోంది. వినడానికి ఇది ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ లా ఉన్నా ప్రాక్టికల్ గా చూస్తే దీని వెనుక ఒక పెద్ద రిస్క్ కూడా దాగి ఉంటుంది. ఒకే రోజు ఇన్ని అప్డేట్లు రావడం అనేది ఒక రకంగా కత్తి మీద సాము లాంటిది. అభిమానుల ఆనందం, అంచనాలు హై లెవెల్లో ఉంటాయి. ప్రభాస్ లైనప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ప్రపంచానికి ఒకే రోజు తెలిసిపోతుంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒకేసారి ఇన్ని అప్డేట్లు రావడం వల్ల ఏ ఒక్క దానిపైన పూర్తి స్థాయిలో హైప్ దక్కకపోవచ్చు. ఒక అప్డేట్ గురించి మాట్లాడుకునే లోపే మరో అప్డేట్ వచ్చి దాని వైబ్ని డైల్యూట్ చేసే ప్రమాదం ఉంది. ఫోకస్ మొత్తం చెల్లాచెదరై దేనికి సరైన ఇంపాక్ట్ లేకుండా పోతుంది. ఒక సినిమా వైబ్ మరొక సినిమా పైన ప్రభావం చూపడం. ఉదాహరణకు ది రాజాసాబ్ పాట అద్భుతంగా ఉండి ఫౌజీ ఫస్ట్ లుక్ కాస్త నిరాశపరిస్తే ఆ నెగిటివిటీ పాజిటివిటీని డామినేట్ చేస్తుంది. ఒక అప్డేట్ తేడా కొట్టినా దాని ప్రభావం మిగిలిన అప్డేట్ల పైన పడి మొత్తం సెలబ్రేషన్ మూడ్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. అసలు ఇన్ని వేరువేరు నిర్మాణ సంస్థలు, వేరువేరు దర్శకులు ఒకే రోజు కోసం పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేసుకోవడం కూడా సవాలుతో కూడుకున్న పనే. ప్రతి నిర్మాత తన సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కోరుకుంటాడు. కాబట్టి ఈ లిస్టులోకి అన్ని అప్డేట్లు ఒకే రోజు రావడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. బహుశా ఇందులో 2 లేదా 3 మేజర్ అప్డేట్లు మాత్రమే అధికారికంగా వచ్చి మిగిలినవి వాయిదా పడచ్చు. అందులో రాజాసాబ్ నుంచి అప్డేట్ అయితే పక్కాగా ఉంటుంది. ఇక మిగిలిన సినిమాలలో 1-2 పోస్టర్లతో సరిపెట్టచ్చు. మొత్తానికి ఈ అప్డేట్లు తుఫాను వార్త ఫ్యాన్స్లో జోష్ నింపుతున్న మేకర్స్ మాత్రం ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే అక్టోబర్ 23 వరకు ఆగాల్సిందే. ఇక ఆ తర్వాత వారం రోజులకు అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్తో ఫ్యాన్స్ కి మరో ట్రీట్ సిద్ధంగా ఉంది. సీతారామం మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ హను రాఘోపుడి. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పీరియాడికల్ వార్ డ్రామా ఫౌజీ రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అవుతోంది. మూవీలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నట్లు తెలుస్తుండగా ఫౌజీ అనే టైటిల్ను కన్ఫర్మ్ చేసినట్టు ప్రచారం సాగింది. అయితే దీనిపైన అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ నెల 23న ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. వీరితో పాటే బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తితో పాటు సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తుండగా వచ్చే ఏడాది ఆగస్టులో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. త్వరలో మూవీకి సంబంధించిన ఇతర వివరాలు సైతం వెల్లడి కానున్నాయి. ప్రభాస్ బర్త్డే రోజున ది రాజాసాబ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్, ట్రైలర్ వేరే లెవెల్లో ఉండగా వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేశారు. ఇక ఈ సాంగ్ అంతకు మించి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మాక్సిమం కంప్లీట్ కాగా సాంగ్ పిక్చరైజేషన్ కోసం టీం మొత్తం కేరళ వెళ్ళింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాట కోసం అదిరిపోయే ట్యూన్ ఇవ్వగా సరస్వతి పుత్ర రామజోగ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. అయితే లిరికల్ వీడియో మాత్రమే రిలీజ్ చేస్తారా లేక ఫుల్ వీడియో అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాలవిక మోహన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్,
కమెడియన్ సప్తగిరి, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉండండి.